హాయ్ ఫ్రెండ్స్. నేను మీ దత్తు సార్. 10 ఏళ్లలో దేశంలో 94,000 స్కూళ్ళు క్లోజ్. ఇది చాలా పెద్ద వార్త. ఒక షాకింగ్ న్యూస్ అన్నమాట. మరి ఈ విషయం ఎవరు చెప్పారంటే, నీతి ఆయోగ్ ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. రోజుకు 25 స్కూళ్ల మూసివేత, పడిపోయిన ఎన్రోల్‌మెంట్, దిద్దుబాటు చర్యలకు సూచన. నీతి ఆయోగ్ 10 ఏళ్లలో దాదాపు 94,000 అంటే లక్ష స్కూళ్ళు క్లోజ్ అయినట్టు ఇంతే కథక్క. ఇంత దారుణమైనటువంటి అంటే నేను తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి అనుకున్నా. అంటే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇదే. అంటే ఏ రాష్ట్రంలో గూడా విద్యాశాఖ మీద ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నట్టు ఎక్కడ అనిపిస్తలేదన్నమాట. సో, ఇలాంటి పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయన్నమాట. మరి మన తెలంగాణ పరిస్థితి ఏందో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గత 10 ఏళ్లలో దేశంలో 94,000 సర్కారు స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పేసి చెప్పడం జరిగింది. రోజుకు సగటున 25 ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్ అయినట్టు దీనర్థం. ఇదొక ఆందోళన కలిగించే విషయం అన్నమాట. ఇది నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించడం జరిగింది. చాలామంది ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నివ్వెరపోయారు. పాఠశాల విద్యా వ్యవస్థ కాలానుగుణ విశ్లేషణ అంటూ నాణ్యత మెరుగుదలకు విధాన ప్రణాళిక అని పేరుతో నీతి ఆయోగ్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేయడం జరిగిందనమాట. మరి స్కూళ్ళ సంఖ్యతో పాటు ఎన్రోల్‌మెంట్ కూడా తగ్గుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. స్కూల్‌లు తగ్గుతున్నాయి. పిల్లల చేరికలు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి కారణాలేంటి మరి? 2014, 15లో అకాడమిక్ ఇయర్‌లో దేశవ్యాప్తంగా 11,00,000 సర్కారు స్కూళ్ళుంటే అంటే ఆల్‌మోస్ట్ 73% ఉంటే 2024, 25 అంటే దాదాపు ఒక 10 ఏళ్లలో మరి ఈ సంఖ్య 10,00,000కు తగ్గిపోయింది. అంటే దాదాపు పర్సెంటేజ్‌లు అవన్నీ తీసుకుంటే 68% పడిపోయిందనమాట. అంటే ఈ లెక్క చొప్పున మరి 94,000 స్కూళ్ళు క్లోజ్ అయిపోయాయి. ఈ విధంగా ఎయిడెడ్ స్కూల్‌లు 80,000 నుంచి 79,000కు పడిపోయాయి. ఇక ప్రైవేట్ స్కూల్‌లు మాత్రం 2,88,000 నుండి 3,39,000కు 3,39,000కు పెరిగాయన్నమాట. అంటే దాదాపు 90,000 సర్కారు స్కూల్‌లు మూతపడితే 51,000 ప్రైవేట్ స్కూల్‌లు పెరిగాయన్నమాట. సో, ఈ విధంగా ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య తగ్గుతా ఉంది. ఈ విధంగా పాఠశాలల విలీన ప్రక్రియలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోనే ఏకంగా 40,000 స్కూళ్ళు క్లోజ్ అయినట్టు నివేదిక చెప్పడం జరిగింది. ఇక ఎన్రోల్‌మెంట్ ఢమాల్ అంటూ ఒక వార్తొచ్చింది. అదేంటో చూద్దాం. జాతీయంగా అంటే భారతదేశం మొత్తం మీద చూస్తే ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్‌మెంట్ గణనీయంగా తగ్గినట్టు నివేదిక పేర్కొంది. అయితే 2014, 15లో 26,00,00,000 మంది విద్యార్థులు నమోదైతే 24, 25లో అంటే ఈ సంఖ్య 24,00,00,000కు పడిపోయింది. అంటే దాదాపు 2,50,00,000 పిల్లల సంఖ్య తగ్గిపోయింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఉన్నత స్థాయిల్లో డ్రాప్ అవుట్ రేట్ గూడా ఎంతో ఆందోళన కలిగించే అంశం అన్నట్టు ఇది. ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్ రేట్ 0.3% ఉంటే అంటే 0.3% ఉంటే ప్రాథమికోన్నత అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో 3.5%గా ఉంది. అదే సెకండరీ స్థాయిలో మరి స్కూల్ 10థ్ లెవెల్‌లో, ఇంటర్ లెవెల్‌లో తీసుకున్నట్లయితే మనకు 11.5% పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. 9వ తరగతి విద్యార్థులు చాలామంది బీజగణితము, జ్యామితి, శాతాలు, భిన్నాలు, నిష్పత్తులు ఇట్లాంటి చిన్న చిన్న అంటే ఇలాంటి లెక్కలు చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ స్టాండర్డ్‌కి తగ్గట్టు కొన్ని బేసిక్స్ కనీస సామర్థ్యాలైతే ఏవైతే ఉంటాయో వాటిని సాధించలేకపోతున్నారు అంటూ ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రభుత్వ బడులు, ఎయిడెడ్ బడులు, ప్రైవేట్ బడులు, మదర్సాలు ఇతరత్ర మొత్తం తీసుకున్నా గానీ మరి ఎన్రోల్‌మెంటు ప్రభుత్వ స్కూల్‌లో తగ్గిపోతుంది. ప్రైవేట్ స్కూల్‌లో పెరుగుతుందట. సో, దీన్ని బట్టి మన తెలుగు రాష్ట్రాల్లో గూడా ఎన్నో స్కూల్‌లు మూతపడ్డాయి. అయితే మొన్న రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం గూడా మరి 2025 అక్టోబర్ 31 అది ఆగస్టు 31 నాటికి 19,000 ఖాళీలు ఉన్నట్లు చెప్పడం జరిగింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం. అంటే ఈ లెక్క చెప్పి 2026 ఇది ఆగస్టు నాటికి ఇంకో 4,000 ఒక 3,500-4,000 సంఖ్య పెరిగే ఉండొచ్చు. ఎంత కాదనుకున్నా 23, 24,000 ఖాళీలు తెలంగాణలో ఉన్నప్పటికీ మరి అందులో కొన్ని రేషనలైజేషన్ చేస్తామంటున్నారు. ఒక 10,000 పోయినా ఇంకో 15,000 భర్తీ చేస్తారంటే అది కూడా డౌట్ అనిపిస్తుంది. ఏమనంటే బడ్జెట్ కొరత అంటున్నారు. మరి బడ్జెట్ మన నిరుద్యోగుల విషయంలోనే బడ్జెట్ ఉండట్లేదా? మరి ఇంకా వేరే ఏ విషయంలో ఉండట్లేదా మరి తేలాల్సి ఉంది. సరే, ఏది ఏమైనా ఇలాంటి విద్యకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.